DP యాక్ట్, డౌరీ హెరాస్మెంట్ అదంతా పోలీస్ స్టేషన్. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మేము కోర్టులో ఫైల్ చేస్తాము. విల్ బి అరెస్టెడ్ దేర్. You're watching Law Podcast with me, Nivedita and Kavya Mandava. Last week, మేము కొన్ని rare questions or rare cases గురించి discuss చేసాం. So Kavya, this is a rare question by a husband. ఇప్పుడు they have been in a marriage for I think 5 years. It's a marriage of 5 years. And వాళ్ళిద్దరి మధ్యలో చాలా disputes ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఫ్యామిలీలో ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలుసు. అయితే ఈయన ఇప్పుడు ఎంత వెక్స్ అయి ఉన్నారంటే హీ సో వెక్స్ దట్ హీ జస్ట్ వాంట్స్ టు లీవ్ ద కంట్రీ. అంటే తను కెనడా అన్న ఆస్ట్రేలియా అనుకుంటున్నారు, అక్కడ వెళ్తే నాకు వీసా వచ్చేస్తుంది, తర్వాత హీ విల్ గెట్ ఇన్ టు పర్మనెంట్ సిటిజన్షిప్. సో ఇన్ ద మీన్ టైమ్ ఆయన ఏమనుకుంటున్నారంటే కెన్ ఐ సెల్ ఆల్ మై ప్రాపర్టీస్ ఆర్ అన్ని ప్యాకప్ చేసి నేను వెళ్ళిపోవచ్చా, ఈ ఇండియాను వదిలేసి వెళ్ళిపోవచ్చా? దట్ ఈస్ హిస్ క్వశ్చన్. Okay. So basically, he wants to run away from the country. Yes. So that he can escape the cases. Rape వాళ్ళ wife పెట్టొచ్చు, any criminal cases, or she can ask for maintenance. See, firstly, I don't think it's the solution. Right solution కాదో కానీ it can't be the solution. ఎందుకంటే వీళ్ళు ఇంతదాకా ఆలోచిస్తున్నారు. He's ready to leave everything here. Family అందరిని వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు అని అంటే దట్ షోస్ వాళ్ళ వైఫ్ కి తనకి చాలా గొడవలు ఉన్నాయి అండ్ షీ ఈస్ గోనా గో ఫర్ కేసెస్ అగేన్స్ట్ హిమ్. తను క్రిమినల్ కేసెస్ పెట్టింది అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ LOC లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట ఫ్రమ్ ద పోలీస్ సైడ్. దాని వల్ల ఏమవుతుందంటే ఇఫ్ హీఈస్ ఇన్ ద ఎయిర్పోర్ట్ హీల్ బి కాట్ దేర్, హీల్ బి అరెస్టెడ్ దేర్. అండ్ ఓకే వెళ్ళిపోయాడు అనుకోండి ఈ లోపల, బిఫోర్ షీ ప్రెసెస్ వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ తను వీసా రివైవల్ కి గానీ ఫర్ వాట్ ఎవర్ థింగ్స్ హీ కమ్స్ బ్యాక్, దెన్ హీ విల్ బి అరెస్టెడ్. ఆర్ పేరెంట్స్ సిక్ ఉండొచ్చు, ఆర్ ఏదైనా చుట్టాలు ఇట్స్ లైక్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎ బిగ్ హెడ్ ఏక్. మీరు అన్నట్టు హీ మైట్ బి ఫ్రస్ట్రేటెడ్, మేబీ తన తప్పు ఎక్కువ ఉండకపోవచ్చు, అండ్ ఈ ఎన్వైరన్మెంట్ వదిలేస్తే బాగుంటుంది అనుకోవచ్చు. అండ్ కోర్ట్ కి పోలీస్ స్టేషన్ కి నోబడీ వాంట్స్ టు డూ రౌండ్ అబౌట్స్, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండొచ్చు. బట్ ఇది ఎలా అంటే ఏదో జబ్బు వచ్చిందని మనము చేతిని కోసేసుకున్నట్టు అనమాట. అంత అవసరం లేదు. ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ హీ హ్యాస్ హిజ్ ఓన్ సైడ్ అండ్ తను చేసినవి ఉండొచ్చు, తను ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. సో ఇన్ దట్ కేస్ యూ గో ఫర్ ఫేస్ ఇట్ అండ్ హౌ టు ఫైట్ ఫర్ ఇట్. ఇలా ఎస్కేప్ అవుదాం అనుకుంటే మాత్రం ఛాన్సెస్ ఆర్ యూ విల్ బి కాట్. అప్పుడు షీ విల్ గో ఫర్ క్రిమినల్ కేసెస్ కదా, సో హీ విల్ బి అరెస్టెడ్. ఇలాంటివన్నీ ఇంకా ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఇంకా పెద్ద ప్రాబ్లంలో పడినట్టు అవుతుంది. అండ్ రీసెంట్లీ దిస్ హ్యాపెండ్. ఒకళ్ళు ఇలానే ఆ అమ్మాయి కేసుకి వెళ్ళింది, 498A కేసుకి వెళ్ళింది విత్ DP యాక్ట్, డౌరీ హెరాస్మెంట్ అదంతా పోలీస్ స్టేషన్ లో. తర్వాత LOC ఇష్యూ చేశారు. అయితే ఆ అబ్బాయికి అది తెలీదు, అతను దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు, అది తెలీదు. తర్వాత తను ఆబ్వియస్లీ హోమ్ కంట్రీకి హీ విజిటెడ్ అనమాట. అయితే అవుట్ ఆఫ్ బ్లూ హీ గాట్ అరెస్టెడ్. ఇది ఎందుకు అయిందంటే LOC ఉంది. LOC సంథింగ్ లైక్ ఆ అమ్మాయి ఎంతకాలం ఉంచాలనుకుంటే అంతకాలం ఉంచొచ్చు. వన్ స్మార్ట్ థింగ్ షీ డిడ్ ఇస్ పోలీస్ అప్రోచ్డ్ హర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్. అమ్మ మీ కేసు పెండింగ్ ఉంది కదా, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయిందని ఒకసారి ఫోన్, 3 ఏళ్ళు అయిపోయిందని క్లోజ్ చేసేస్తాము అని చెప్పి కాల్స్ చేస్తే షీ ఆల్వేస్ సెడ్ లేదు ఉండనివ్వండి అని చెప్పి. దీంతో ఏం బెనిఫిట్ ఉంది for that girl? అంటే బెనిఫిట్ అంటే he can't, nobody can escape from marriage కదా. డౌరీ హెరాస్మెంట్ అలా రకరకాల హెరాస్మెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ షీల్ గో ఫర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మేము కోర్టులో ఫైల్ చేస్తాము when there are these kind of aspects. సో అంత ఈజీ కాదు తప్పించుకోవడము. సో అతను చాలా షాక్ అయిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అయింది, 6 years తర్వాత అరెస్ట్ అవడం ఏంటి, ఆ కేసు ఇప్పటికి కూడా పని చేయడం ఏంటి, ఆ LOC ఇంకా ఉందా అనేసి. బట్ ఇట్ హ్యాపెన్స్. మనం అనుకున్న దానికన్నా అనుకున్న దానికన్నా ఇలాంటివి జరుగుతున్నాయి, అరెస్ట్స్ జరుగుతున్నాయి. సో డోంట్ డూ దిస్. మీరు చిన్న ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇంకా పెద్ద ప్రాబ్లంలో పడినట్టు అనమాట, ఫ్రమ్ హెడ్ ఏక్ టు హార్ట్ అటాక్ లాగా. మై అడ్వైస్ ఫర్ దిస్ హస్బెండ్ ఇస్ మీరు ప్రాపర్టీస్ వదిలేసుకుని, మీ హోమ్ కంట్రీ వదిలేసుకుని దీని గురించి పారిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ప్రాక్టికల్లీ the chances are high that you will be caught. మీరు మళ్ళీ వచ్చినప్పుడైనా this will come to eat you. సో రకరకాల సిచ్యువేషన్స్ లో చూసినా this will
hurt you and you will have to come back. So rather than that trying for various routes to go, it's better you face it, address it, and there is legal system in place. So మీరు ఆ అప్రోచ్ తీసుకుంటే బెటర్.